మేడం హాయ్. హలో హాయ్ అండి. మేడం మీ నేమ్? ఐఎమ్ రేణుకారెడ్డి. విజయవాడలో అయితే గత కొన్ని రోజులుగా మొత్తం వరదలైతే వచ్చి చాలా అయితే కొలాప్స్ అయిపోయింది. చాలా నష్టపరిహారం జరిగింది. ప్రాణ నష్టం కూడా చాలా తక్కువ జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా కష్టపడ్డారు ఈ ఏజ్‌లో కూడా. డిప్యూటీ సీఎం గారు కూడా అనుకుని చాలా అయితే నడిపిస్తారని చెప్పేసి అనిపించింది. ఈ వయసులో ఆయన కష్టపడడం మీకు ఎలా అనిపించింది మేడం? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చాలా ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఈ ఏజ్‌లో కూడా అతను తీసుకునే నిర్ణయం చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో అతను సీఎం అవ్వడం కూడా చాలా మంచి విషయమే. బికాజ్ ఇప్పటివరకైతే మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అతనికి మంచి ఇప్పుడు ఏంటంటే మంచి టైం అండి ఇది ప్రూవ్ చేసుకోవడానికి. బికాజ్ అతను నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు ఏం కోల్పోయారో ఏం తెలుసుకున్నారో ఇప్పుడు అట్లీస్ట్ పబ్లిక్ మీద అతను ఇంట్రెస్ట్ చూపించి ఈ ఏజ్లో అతను ఇంత తీసుకుంటున్నందుకు చాలా గ్రేట్ యాక్చువల్గా. అది నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాను అతనికి. ఆ డిప్యూటీ సీఎం గారు ఇవ్వచ్చు, మిగతా టాలీవుడ్‌లో పెద్ద పెద్ద హీరోస్ అంతా చాలా ఎక్కువగానే వాళ్ళ రెమ్యునరేషన్ అయితే సీఎం సహాయ నిధికి డొనేట్ చేశారు మేడం. మీకు ఎట్లా అనిపిస్తుంది? Yes. అది డొనేషన్ చేస్తున్నారు బాగానే ఉందండి. కానీ డొనేషన్ కంటే ఇంకొంచెము వెరైటీగా ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే కొంచెం సరఫరాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి, ఇళ్ళన్నీ మునిగిపోయి ఉంటాయి, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు జలమలం అయ్యాయి మొత్తము, ఆ బొట్టలు లేవు, ఫుడ్ లేదు, చాలామంది సఫర్ అయ్యారు. వాళ్ళ కోసం కనీసం ఒక షెడ్స్ అనేది ఇవ్వాలండి, అది క్రియేట్ చేయాలి. ఎన్నో ఎకరాలు కబ్జాలు ఎన్నో చేశారు కదా, ఆ గవర్నమెంట్ అదంతా కూల్చొగొడుతున్నారు. సో ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్లో ఇలాంటి డిజాస్టర్స్ వచ్చే ముందు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా నీడ్స్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి షెల్టర్స్ ఇవ్వాలి అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో అది కొంచెం మెయింటైన్ చేస్తే బెస్ట్ అండి, ఈ డబ్బులు ఇచ్చి ఇది అది చేసే కన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం రావడం జరిగింది. అక్కడ కొన్ని ప్రాంతాలు సందర్శించారు. కనీసం ఆయనకు సహాయం చేయకుండా చేసిన వాళ్ళు కూడా విమర్శించారని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాగే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఇప్పటివరకు చేసింది ఏంటో అనేది నాకు ఏం కనపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీఎం అని ఫ్యాన్ ఫాలోయింగ్స్ చాలా ఉన్నారు. బట్ ఏంటంటే ఆయన ఏం చేశారనేది అక్కడ వెనకాల తిరిగి చూస్తే ఏమీ లేదు, అక్కడ సీన్ పిక్చరే లేదు. సో ఇప్పుడు ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొక 10 years వరకు కూడా ఇంకేమీ అతనికి ఇంకా నెక్స్ట్ 10 years అట్లా కూడానే ఉండిపోతారే కానీ అతను ఇంకా ప్రజల్లోకి రారు. అతను ఇంకా చెయ్యాలి. అట్లీస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళందరినీ చూసుకోవాలి. ఎలా అంటే పబ్లిక్ ఎలా ఉన్నారు, ఎట్లా స్టేటస్లో ఉన్నారు అనేది అతను చూసుకొని కొంచెము ఏం కావాలి వాళ్ళకనేది తెలుసుకోవాలి. పబ్లిక్ అనేది వెళ్ళరు, ఆయన పబ్లిక్లోకి వెళ్ళరు. మెయిన్ థింగ్ అది ప్రాబ్లం. రేవంత్ రెడ్డి గారు చేసిన హైడ్రాస్ గురించి కొన్ని కూల్చివేతల గురించి అయితే చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. సో యాజ్ ఎ కామన్ ఉమెన్గా మీరు ఎలా చూస్తారు వాటి? చాలా మంచి పని చేశారండి రేవంత్ రెడ్డి గారు. అది అతను నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నారా లేకపోతే ప్రజలకి షోకేస్ చేయడానికి చేస్తున్నాడా అంటే ఈ ఇయర్ నేను వచ్చాను, ఇంకో 5 years తర్వాత కూడా నేనే వస్తానా, నేనే రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు, అది మనకు తెలియదు. ఇట్స్ అప్ టు హిమ్ పార్ట్. బట్ ఏంటంటే అతను మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూల్చొగొట్టి చేస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయాల్సింది, ఇప్పటివరకు చేయలేదు. ఇప్పుడు మంచి టైం వచ్చింది, అతను ప్రూవ్ చేసుకుంటే ఇంకో 10 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గ్యారంటీయే. ఆల్రెడీ ఉండుంటాయండి, ఎన్నో కబ్జాలు కూడా జరుగుంటాయి. బట్ ఏపీది ఇప్పటివరకు మనకి చాట్ అయితే రాలేదు, ఆ చాట్ రిపోర్ట్స్ లేవు. కాబట్టి ఇలాగే సేమ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగానే చెరువుల మీద ఎక్కడైతే కట్టారో అవి కూల్చేసి వాళ్ళకి కనీసం ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్లో షెడ్స్ వేసి వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకొని, ఫ్లడ్స్ అన్ని వెళ్ళిపోయే వరకు రెస్ట్ తీసుకొని వాళ్ళకి నివాసం ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. అది